ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? కొత్త సంపద సృష్టి దిశగా ఆయన కూడా మారారా ఆలోచన? 43 కోట్లకు పైగా ఇస్తే కనుక గోల్డ్ కార్డ్ ఇచ్చేస్తారట, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. ఇది మామూలుగా ఎవడెళ్తాడు అనేది లెక్క చూసుకోవాలి. మన దగ్గర బాగా బలిచిపోయి ఈ దేశంలో ఎందుకు లేనిపోని గొడవలు ఆడకు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకునేవాడు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు 43 కోట్లతో నువ్వు ఎంట్రన్స్ వరకే, అక్కడికి వెళ్ళాక ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి కదా నువ్వు బతకడానికి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి కదా అక్కడ. అంటే అప్పుడు ఎంత దాకా వస్తుంది? ఇంకో 40 కోట్లు 50 కోట్లు. ఎంతమంది 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగినోడు ఉంటాడు అమెరికాలో ఉండటానికి? మన దేశంలో అంత బిలియనీర్లు ఎవడున్నాడు? ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఒక ఆస్పెక్ట్, ఇది ఇదివరకు కూడా ఉండేది, అదేదో $7 బిలియన్ 7 ఇట్లాగే దగ్గర దగ్గరగా ఉండేదన్నమాట. ఇప్పుడు 5 కదా వీళ్ళు చెప్పింది ఈయన, అప్పుడు 7 ఎంతో ఉండేది, ప్లస్ 12 మందికి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉండేది ఆ రోజు. ఇక్కడ ఉద్యోగాలు ఏం పెట్టలేదు, నువ్వు వచ్చేసి బతికే అంటున్నాడు ఒక రకంగా. ఈ ఎక్కడంటే రష్యా వాళ్ళు ఎక్కువ వస్తారు, చైనా వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇండియాలో బాగా ఇది ఎక్కువైపోయి సంపాదన ఎక్కువైపోయి ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులకు బలవుతుంటారు చూడండి. వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్లు ఎత్తుక్కుంటున్నారు కదా, తెలంగాణ ఆంధ్రాలో ఇట్లాగే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎత్తుక్కుంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రాజకీయాలు వద్దనుకునేవాడు అక్కడికి వెళ్ళిపోతాడు. అవి నడుస్తాయి రాబోయే రోజుల్లో. అంటే ఇంకా రిచెస్ట్ కంట్రీ లాగా మారిపోద్దా ఈ నిర్ణయంతో? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇలా కొన్ని వార్డెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ ఫైనాన్స్ దగ్గర ఇక్కడ ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు బిలియనియర్స్ మాత్రమే చదువుకోగలండి. మామూలు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి అందులో చదువుకోలేరు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కోతలు పెట్టేశారు, అక్కడ పని చేసుకుని హోటల్లో అది వాళ్ళకి పని చేసుకునే వాళ్ళని పంపించేస్తున్నారు. అంటే ఇంకా ఒక రిచెస్ట్ కంట్రీగా మారాలంటే అటువంటి వాళ్ళని మాత్రమే రప్పించుకునే ప్రయత్నం